నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారు. పహల్గాం ఘటనకు నిరసనగా ఆకివీడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. గత 2 ఏళ్లలో గుండెపోటు కేసులు పెరిగాయి. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కృష్ణంరాజు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన స్కూల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించి బహుమతులు అందజేసిన భీమవరం ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల దత్తత పాఠశాల అయిన చినామిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆకివీడు పట్టణ కమిటీ అధ్యక్షులు అంబటి రమేష్ అన్నారు. ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసనగా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలు మాట్లాడుతూ మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఉగ్రవాదుల దాడిలో అమరులైన కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, కట్టారవి, పార్టీ నాయకులు ఎండి మస్తాన్ వలి, గుండా సుందర రామనాయుడు, షేక్ హుస్సేన్, ఎండి జక్కి, మొరా జ్యోతి, జి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలోని 28 మంది మరణించడం జరిగింది. ఆ ఉగ్రదాడిలోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాళ్ళు ఏం మతం అని కూడా వాళ్ళని మతాన్ని ప్రశ్నించి వాళ్ళని దారుణంగా హత్య చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అందరిది కూడా ఒకటే మతాన్ని కనుక్కొని చంపారు అంటే అంత అమానుషం ఇంకోటికి లేదు. ఒక వారం రోజుల క్రితం పెళ్ళైన కొత్త జంటని కూడా భర్తని భార్య ముందే చంపిన ఘాతకం కూడా జరిగింది. అలాంటి వాళ్ళని సహించేది లేదు. నరేంద్ర మోడీ గారికి భారతదేశ యావత్తు కూడా వెనకండి ఉండి ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని కోరుకుంటూ, యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను కోరుకునే వాదులందరూ కూడా కలిచివేసే సంఘటన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అత్యంత మానవీయం, అనాగరికం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రోజున భారతదేశం అంటే అనేక మతాల, కులాల, జాతుల కలయికతో భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం కొనసాగుతుంది. అటువంటి భారతదేశంలో కేవలం మతోన్మాదానికి పాల్పడి అమాయకమైన పర్యాటకులను 20 మందిని పట్టున పెట్టుకున్న సంఘటన అందరినీ కలిచివేస్తుంది. ఈ సంఘటనని నిరసిస్తూ, ఉగ్రదాడులను ఖండిస్తూ అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించే విధంగా మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆకివీడు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆకివీడు పట్టణ కమిటీ తరఫున వారికి క్యాండిల్ ప్రదర్శన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటువంటి సంఘటన వల్ల మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజున మానవ జాతి అనేది అంతమొందించే చర్యలు ఇవన్నీ కూడా కేవలం మతాన్ని ఒక విషయంలాగా ఎక్కించుకుంటూ ఒక మానసిక రోగులుగా, మతోన్మాదులుగా అవుతూ ఇటువంటి చర్యలకు పాటుపడుతున్నారు. మత సామరస్యాన్ని, సమైక్యతాన్ని పెంపొందించే విధంగా ఈ రోజుకు మనమందరం కూడా కలిసి ఉండాలని తెలియజేసుకుంటూ, మరి రోజు కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆకివీడు మండల పట్టణ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఇది కొంతమంది మతోన్మాదులు దేశంలో సుభిక్షంగా ఉంటే దాన్ని రెచ్చగొట్టి మతాన్ని పేరు చెప్పి మనల్ని హిందువుల్ని ముస్లిం అంటూ ఎడగొట్టే భావం చేస్తున్నారు. దీనికి ముస్లింస్ అందరూ కూడా మన దేశంలో హిందువులమే అంటున్నారు. కాబట్టి మా మధ్య పాకిస్తాన్ ఎన్ని ముష్కర చర్యలు చేసినా సరే దాన్ని తిప్పుకొడతాం. ఉన్ని నియోజకవర్గ యావత్ భారతదేశంతో పాటు ఉన్ని నియోజకవర్గ ప్రజలంతా కూడా వారిని సమర్థిస్తూ వారు వెన్నింటి ఉంటామని చెప్పానని, మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ఉగ్రవాదాన్ని మట్టుబట్టే విధంగా ప్రధాని తీసుకునే చర్యలన్నింటికి కూడా సంపూర్ణ మద్దతు భారత ప్రజలందరూ ఇవ్వాలని, అందులో భాగంగా ఉన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా మోడీ గారి యొక్క చర్యలకు వెన్నింటి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నెల 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన అమానవీయ దాడికి, ఉగ్రవాద దాడికి నిరసిస్తూ ఈ రోజున ఎవరైతే అందులో అసువులు బాసారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే ప్రతి చర్యకి మన పెద్దలు
గంగాధరరావు చెప్పినట్టు ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారికి వెన్నంటి ఉంటారని. గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి వ్యాయామం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని హైదరాబాద్ కేర్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెన్మెత్స కృష్ణంరాజు అన్నారు. భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆనంద ఫంక్షన్ హాల్లో ఆదివారం గుండె చప్పుడు, గుండె జబ్బుల నివారణపై ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ చిన్నపిల్లల తో సహా అన్ని వయసుల వారు ఎక్కువగా గుండె సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతున్నారని, దీంతో గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. భారతదేశంలో గుండెపోటు కేసులు 12.5% వరకు పెరిగాయని, గత 2 ఏళ్లకు ముందు 28,413 మరణాలు సంభవించగా ఇటీవల 2 ఏళ్లలో 32,457 మంది వ్యక్తులు గుండెపోటుకు గురయ్యారని అన్నారు. పలువురు డాక్టర్లు, ప్రముఖులు గుండె జబ్బులపై పలు ప్రశ్నలు అడిగారు. దానికి డాక్టర్ కృష్ణంరాజు క్లుప్తంగా సమాధానాలందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణంరాజు, వర్మ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పిఆర్కే వర్మ, చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, మంతెన రామ్కుమార్ రాజు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బొండా రాంబాబు, పేరుచెల్ల లక్ష్మణవర్మ, కట్టెడ్డి సత్యనారాయణతో పాటు పలువురు వైద్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ గారు ఇందాక భగవాన్ గారు చెప్పారు కదండి, ఈ రంగంలో అర్ధప్రదేశ్లు, శబ్దప్రదేశ్లు అని మనం చెప్పారు. అంటే నేను సంబంధించిన అంశాలు ఏంటంటే నా గురించే కాకుండా కొంచెం ఈ అవగాహన కార్యక్రమాన్ని సదస్సుకి వచ్చినటువంటి అందరికీ కూడా అర్థం కావడానికి, అలాగే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం గుండె సంబంధమైనటువంటి సమస్యగా అనిపించిందండి. అంటే అందులో నాకు ఆల్రెడీ కొంచెం ఐబీడీ ఉంది సార్. ఐబీడీకి సంబంధించి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ వచ్చేసి కరెక్ట్గా గుండె ప్లేస్లోనే పట్టేస్తుందండి. గ్యాస్ వచ్చేసి కరెక్ట్గా గుండె స్పాట్లోనే గుండెపోటు వచ్చినట్టుగా అనిపిస్తుందండి. లాస్ట్ ఒక 5 years నుంచి అండి. వైట్ పొజిషన్ కూడా ఉందండి. మీ డిస్క్రిప్షన్ బట్టి ఏమనిపిస్తుందంటే యూ అపియర్ టు హ్యావ్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే ఏంటంటే స్టమక్కి ఈ ఫుడ్ పల్స్కి మధ్యలో ఒక స్పింటర్ లాగా ఉంటుంది. యాజ్ యూ ఆర్ గ్రోయింగ్ వాటర్ ఆర్ డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ ఈ స్పింటర్ సరిగ్గా క్లోజ్ అవ్వనప్పుడు స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి వెళ్ళిపోయి మీకు హార్ట్ బర్న్ అంటారు. హార్ట్ బర్న్ ఇస్ నాట్ డ్యూ టు హార్ట్ డిసీజ్. హార్ట్ బర్న్ ఇస్ బికాస్ ఆఫ్ acidity from the stomach, ఛాతీలో ఉండే ఫుడ్ పల్స్ రావడం. ఇది జనరల్గా ఎక్కువగా నైట్ వస్తుంది. ఇట్ మే రిజల్బుల్ ఏ హార్ట్ పెయిన్ బట్ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు హార్ట్. దట్ ఈస్ వాట్. రెండోది మీకు ఆ టైంలో మీకు ఛాతీలో ఏదో వైబ్రేషన్ అనిపిస్తున్నారు. అది ఇలా హార్ట్ బర్న్ ఉన్నప్పుడు జీఈఆర్డీ అంటారు. దానివల్ల హార్ట్ బర్న్ వచ్చినప్పుడు హార్ట్ రిజమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. So that is what is called the linked arrhythmia అంటారు. అంటే హార్ట్ బీట్స్ ఇర్రెగ్యులర్ బీట్స్ రావచ్చు, లేకపోతే ఎక్కువ బీట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు. దానికి రావడం వల్ల మీకు ఇక్కడ వైబ్రేషన్ వచ్చినట్టుగా అనిపించవచ్చు. మీరు నెక్స్ట్ డే వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఈసీజీ చేయించాము, ఎక్కువ చేయించాము, అవి నార్మల్గానే ఉన్నాయి. అది మీకు అలా ఉన్నప్పుడు అప్పుడు చేయాలి. నెక్స్ట్ డే అది ఎంతోసేపు ఉండకపోతే మీరు మే నాట్ బి ఏబుల్ టు డిటెక్ట్. సో ఎలా డిటెక్ట్ చేస్తారంటే యూ మే హ్యావ్ టు గెట్ ఏ టెస్ట్ కాల్డ్ వాటర్. అంటే ఇక్కడ ఈసీజీ రికార్డింగ్ వాటర్ మెషిన్ పెడితే ఇట్ విల్ రికార్డ్ ఫర్ 1 day, 2 days, 1 week, ఈవెన్ 1 year ఆల్సో. సో ఇట్ కెన్ పికప్ దోస్ ట్రాన్సియంట్ అబ్నార్మాలిటీస్, టెంపరీగా ఉంటే అబ్నార్మాలిటీ. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మంది సమాజం మేబీ హ్యావింగ్ వాట్ ఇస్ కాల్డ్ యాపిల్ రాక్. సో ఎందుకు యాంజియోగ్రామ్స్ నార్మల్ నుండి హార్ట్ అటాక్ లాగా ఈజీలు ఎందుకు ఉంది అంటే హార్ట్ మజిల్ ఈజ్ ఇంపార్టెంట్. వైరస్ ఇన్వాల్వ్స్ ద హార్ట్ మజిల్, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కరోనా మయోకార్డైటిస్. మయోకార్డియం అంటే హార్ట్ మజిల్. అది కూడా ఈసీజీలో హార్ట్ అటాక్ లాగే కనిపిస్తుంది, సేమ్ చేంజెస్. So that may be mistaken for a heart attack. That is one issue. Coronary vaccines వచ్చింది తర్వాత కోవిడ్ వ్యాక్సిన్స్. But there is no proof that COVID vaccine produces a heart attack. That is not true.
that is not substantiated by any data anywhere in the world. But corona can produce a lot. That is all. So that is the second question asked. ఇప్పుడు ఏ రకమైన గుండె జబ్బు లేని వ్యక్తులు వాకింగ్ చేయాలంటే వయసును బట్టి ఇన్ని నిమిషాలు ఇన్ని స్టెప్స్ వేయాలని ఏదైనా జరుగుతుంది, లేకపోతే వాళ్ళు ఓపికను బట్టి నడవచ్చు. అది ఇవ్వండి. తర్వాత ఈ యువతకి మీకు ఇచ్చే ఆరోగ్య సూత్రాలు. Right? Will that one step make it any religious thing? Actually, there is no answer to that. It was a foolish idea. The Toyota people designed a Fitbit-like thing in Japan. They tested for 10,000 steps. So people started talking as if that is some kind of Gita, Bhagavad Gita advice, but everybody has to walk 10,000 steps. But there is no scientific truth in that. There is no scientific study or background for the number of 10,000 steps. Okay? విశ్వనాథరాజు గారు చాలా చక్కటి సహకారాన్ని ఇచ్చి ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. వారు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు మందాలను సమర్పిస్తున్నాం. మీరందరూ చక్కగా ప్రశ్నలు అడిగిన వారిని వీక్షించారు కాబట్టి సాయంత్రం కళాశాల గంగాపత్రుల వారి క్రీడా ప్రాంగణంలో జరిగే సన్మానాన్ని కూడా వచ్చి వారికి ఓకే సార్. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని ఆదిత్య స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణరాజు అన్నారు. ఎస్ఎస్సీ 2025 పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆదిత్య విద్యార్థులను శనివారం అభినందించారు. ఎంఎస్ఎన్ శివాని 587 మార్కులు, ఎం శార్వాణి 585, పిఎస్ఏఎస్వి రామ్ నిహార్ 585, డిఆర్ శ్రీనిధి, ఎస్ దర్శన్ బాబు, వై దాక్షిణ్య 584 మార్కులు సాధించారని అన్నారు. 124 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని అన్నారు. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన జి మనస్విని, జి హాసిని రిత్విక్ లను సత్కరించారు. విద్యార్థులకు మెమెంటో సాల్వతో సత్కరించి విఐపి ట్రాలీ బ్యాగులు బహుకరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు. అదేవిధంగా ఇదే పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులను సత్కరించి సూట్ కేసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి శ్రీనివాస్, బి యుగసుధ, కెవివి సత్యనారాయణ, ఏయుఎల్ దుర్గాంబ, విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. మరి ఈరోజు భీమవరంలోని ఆదిత్య పబ్లిక్ స్కూల్లో గత 31 సంవత్సరాల నుంచి వచ్చే రిజల్ట్స్లో ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు మా పిల్లలు. ఆ టౌన్ ఫస్ట్, అది స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు ఇక్కడ అది హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళతో పాటుగా 10 సంవత్సరం అంటే ఎల్కేజీ టు 10th, యూకేజీ టు 10th, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ చదివిన 77 మంది విద్యార్థులకు చిరు సత్కారంగా ఒక శాలువా కప్పి, ఒక సూట్ కేసు, అలాగే సర్టిఫికేట్, మెమెంటోతో పాటుగా పేరెంట్స్తో కూడా వాళ్ళకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఇది వాళ్ళకు గుర్తుగా చేసే ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం. మరి దీనికి ఆ పిల్లలు ఎంతో ఆనందపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒకే స్కూల్ నుంచి 77 మంది ఎల్కేజీ నుంచి 10th క్లాస్ 10 సంవత్సరాల పైన చదవడం చాలా గొప్ప విషయం. దానికి మేము ఆ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని అభినందిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. హాసిని రితిక వాళ్ళ మదరు మా స్కూల్ డ్యాన్స్ టీచర్ అండి. ఈవిడ రీసెంట్ గానే డాక్టరేట్ కూడా తీసుకున్నారు. సో ప్రత్యేకంగా ఈవిడికి స్టేజ్ మీద నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ కొన్ని 100 మంది కాదు, ఆల్మోస్ట్ 1000 మందితో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. మన మావుళ్ళమ్మ గుడి దగ్గర కానీ, మిగతా కోపిల్లల గుడి దగ్గర కానీ, మిగతా తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఢిల్లీలో, రవీంద్ర భారతిలో, అలాగే చాలా చోట్ల చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా మంది పిల్లలతో చేయడంతో ఆవిడ కష్టాన్ని గుర్తించి ఇంకా మరింత ముందుకు వెళ్ళేటట్టుగా ప్రోత్సహిస్తూ డాక్టరేట్ రీసెంట్ గా వచ్చింది. దానికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం మా డాన్స్ టీచర్ అయినందుకు. ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు.
భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ దత్తత పాఠశాల అయిన చినమిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి అనురాధను ఉపాధ్యాయులను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాధ మాట్లాడుతూ తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో తమ పాఠశాల నుండి 120 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 98 మంది ఉత్తీర్ణులై 82% ఫలితాలు సాధించారని అన్నారు. తమ విద్యార్థులు 14 మందికి పైగా 500 మార్కులు సాధించడంతో పాటు ఏఎస్ఎస్వీఆర్ కార్తిక్ అనే విద్యార్థి 589 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం, జిల్లాలోనే 3వ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చాడని అన్నారు. జిల్లా అధికారులతో ప్రశంసలు పొందాడని అన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో విశేష కృషి చేసిన అధ్యాపకులు చింతపల్లి ప్రసాదరావు, పి అప్పన్న, పి రవిరాజు తదితరులను ఆయన అభినందించారు. ఈరోజు చినమిరం జిల్లా పరిషత్ హై స్కూల్లో రిజల్ట్స్ చాలా మొన్న 10th జరిగిన మార్చిలో 10th జరిగిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ సందర్భంగా ఆ హెచ్ఎం గారిని, అందరి స్టాఫ్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని అందరినీ ఈ సందర్భంగా మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మా అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను. హయ్యెస్ట్ వచ్చిన స్టూడెంట్ 589, అంటే మండల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్లో 3rd. నిజంగా ఇట్ ఈజ్ రియల్లీ ఏ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్. బికాజ్ ప్రైవేట్ స్కూల్లో చాలామంది జాయిన్ అయిపోతుంటారు కొద్ది క్రిమీ లేయర్ అనేవాళ్ళు. ఇక్కడ క్రిమీ లేయర్ కాని పీపుల్ వాళ్ళు వస్తే వాళ్ళని టీచర్స్ అంతా అడాప్ట్ చేసుకుని వాళ్ళని ఓన్ చేసుకుని మోల్డ్ చేసి వాళ్ళని ఆ డైరెక్షన్లో డ్రైవ్ చేసి అంత రిజల్ట్స్ తీసుకురావడం చాలా అభినందనీయం. అదే కాకుండా 500 కన్నా పైన వచ్చిన వాళ్ళు 14 మంది ఉన్నారు. ఇది కూడా చాలా అభినందనీయం. అంటే ఈ చినమిరం యాక్చువల్లీ మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నదే చినమిరం గ్రామంలో. మా మేనేజ్మెంట్ కూడా స్కూల్ని అడాప్ట్ చేసుకుని కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఈ కాలేజీ ఉన్న ఊరు కాబట్టి. అలాగే ఈ స్కూలు కూడా హెచ్ఎం గారు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండటం, స్టూడెంట్స్కి ఏం ప్రొవైడ్ చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండటం, అలా టీచర్స్ని కూడా అలా మోటివేట్ చేసి వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఉండటం. ఆ స్టూడెంట్స్ కూడా మనం ఉన్న స్టూడెంట్స్ కూడా వినేవాళ్ళు ఉండాలి. వాళ్ళు పేరెంట్స్ అన్నీ విని ఈ విజయం సాధించినందుకు నిజంగా చాలా అభినందిస్తున్నాను. ఇది 25లో జిల్లా పరిషత్ హై స్కూల్ చినమిరంలో మరి 120 మెంబర్స్ అపియర్ అవ్వడం జరిగిందండి. ఆ 120 మెంబర్స్ నుంచి 98 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. 82% వచ్చిందండి పాస్ పర్సంటేజ్. అలాగే స్కూల్ హైయెస్ట్ మార్క్ 589 కార్తీక్ అనే విద్యార్థి సాధించడం జరిగింది. ఈ బాబుకి మా మండల్ ఫస్ట్ ప్లేస్ అండి. అలాగే డిస్ట్రిక్ట్లో 3rd ప్లేస్లో బాబు మరి రావడం జరిగింది. ఇది మొత్తం మన చినమిరం గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాము. దీనికి అందరికీ కారణము ఆ స్టూడెంట్, వాళ్ళ పేరెంట్స్, అలాగే స్కూల్ స్టాఫ్ యొక్క సహకారంతో ఇది సాధ్యమైందండి. అలాగే మా చినమిరం హై స్కూల్ని మరి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారు దత్తత తీసుకుని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి మాకు సపోర్టివ్గా అన్ని విషయాల్లో ఉంటూ, అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా మా స్కూల్కి పంపించి మరి తరచు మోటివేషన్ క్లాసెస్ అవి ఇప్పించడం వల్ల మాకు ఈ విజయం సాధ్యమైందని మేము భావిస్తున్నాము. సో ఈ సందర్భంగా మరి అలాగే మరి మన ప్రిన్సిపల్ సార్ కూడా మా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కోఆప్టెడ్ మెంబర్గా ఉన్నారు. మా స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా సార్ కూడా ఇన్విటేషన్ వెళ్తుంది. సార్ కూడా వర్మ ఆటోమోటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ భీమవరం తనకు తాడపల్లిగూడెంలో న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బైక్ ను శనివారం ప్రారంభించారు. భీమవరంలో వర్మ ఆటోమోటివ్స్ ఈ న్యూ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైక్ కు భీమవరం రూరల్ ఎస్ఐ వీర్రాజు, సినీ నటులు రమణరెడ్డి, శ్రీగిరి, పులి రాజేంద్ర, పవన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్స్ ఎండీ మధువర్మ, ఎండీ సతీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. launching almost 2.5 years back మనం 350 Hunter launch చేసాం. About 4 euro Royal Enfield. We got a huge success అన్నమాట within short time లోనే almost 1 lakh units సేల్ చేసాం. ఆ కంటిన్యూషన్ గా మనం
అది మన పోర్ట్ఫోలియో చాలా యాడ్ అయింది. లాస్ట్ ఫైనాన్షియల్ 2024 and 25 10 lakh యూనిట్స్ మనం సేల్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చేసరికి 1 lakh యూనిట్ అండ్ ఇండియన్ మార్కెట్ వచ్చేసరికి 9 lakhs యూనిట్. సో కమింగ్ 2025-26 financial our target is 11 lakhs units, 10 Indian market and 1 lakh వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్. సో మనకి హంటర్ అనేది ఒక మాస్ ప్రోడక్ట్ అందరికంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ కంప్లీట్ యూత్ అన్నమాట. ప్రీవియస్ గా అనేసరికి ఒక జనరేషన్ కి అది ఆఫ్టర్ ది ప్రోడక్ట్ అది. బట్ మనకి ఇప్పుడు మన ప్రోడక్ట్ రేంజ్ లో చూసుకుంటే హంటర్ నుంచి సూపర్ మీడియం దాకా ఏ ప్రోడక్ట్ చూసుకున్నా అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్ ప్రకారం మనకి ప్రోడక్ట్ లైనప్ అనేది ఉంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకున్న ఆల్ ప్రోడక్ట్ లైనప్ అంతా కూడా హ్యూజ్ సక్సెస్ అన్నమాట. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 350cc, 450cc, 650cc ఇలాగా 410cc కూడా ఉంది. దాని అప్గ్రేడేషన్ 450 చేసాం మనం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకున్న గుడ్ థింగ్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో ఎవ్రీ 3 to 4 months కి వీఆర్ కమింగ్ విత్ న్యూ మోడల్స్. అది న్యూ కలర్స్ కానివ్వండి, కాస్మెటిక్ చేంజెస్ కానివ్వండి, అకార్డింగ్ టు ది కస్టమర్ రిక్వైర్మెంట్. ఒక 2-3 months బ్యాక్ మనం క్లాసిక్ 650 లాంచ్ చేసాం. ప్రీవియస్ క్లాసిక్ 500 ఉండేది, ఒక 3 years బ్యాక్ డిస్కంటిన్యూ అయింది. దాన్ని అప్గ్రేడ్ చేసి క్లాసిక్ 650 ఇచ్చామన్నమాట. అండ్ అగైన్ దిస్ మంత్ అంటే ఏప్రిల్ లో మే నుంచి మనకి రిటైల్ స్టార్ట్ అవుతాయి. వీఆర్ కమింగ్ విత్ హంటర్ అన్నమాట. అలాగే ఎవ్రీ 3 to 4 months కి ఒక న్యూ ప్రొడక్ట్స్ వస్తాం అన్నమాట. సో అంతా 350 న్యూ కలర్స్ ఏంటంటే టోక్యో బ్లాక్, డియో వైట్ అండ్ లండన్ రెడ్. ఈ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనం డిస్కస్ అన్నమాట. సో జనరల్ గా ప్రీవియస్ గా మనకి నార్మల్ హండ్రెడ్ ఉండేది, ఇప్పుడు ఎల్ఈడి హండ్రెడ్ ఇచ్చాం. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా ప్రీవియస్ సైకిల్ 150 అన్నాం, 160 చేసాం. రైడింగ్ కంఫర్ట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి క్లచ్ అడ్జస్ట్మెంట్ చేంజెస్ కూడా మనం చేంజెస్ తీసుకొచ్చాం. సో ఓవరాల్ గా సేమ్ ఇంజన్ విత్ న్యూ కాస్మెటిక్ చేంజర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఏమేమి చేంజెస్ చేయగలమో, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ కంపెనీ న్యూ చేంజెస్ తీసుకొచ్చాం. చాలా ఇష్టం. అంటే ఈ మధ్య నేను రెగ్యులర్ గా బాలయ్య సినిమాలో చేస్తున్నాం కూడా. సో సినిమాలో రాయల్ ఎన్ఫీల్డ్ నాదే, బైక్ మీద నైనాతార అయితే వెళ్తారు కదా, ఆ బైక్ నాదే. నేనే చాలా ఎదురు చేయించుకున్నాను, చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఏంటంటే బైక్ ఇది మనం బైక్ మీద వెళ్ళలేము కాబట్టి సేఫ్టీ కంపెనీ హెల్మెట్ అని పెట్టుకోవాలి కాబట్టి మనం బైక్ తగ్గేయడం జరిగింది. సో ఈ బండి చూస్తే జర మళ్ళా వస్తుంది తీసుకుంటున్నాం దాని నుంచి. సో ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ గురించి చెప్పారు ఎస్ఐ గారు. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన కనుకుంటున్నట్టు కొనాలి. మరి ఇంకా ఈ కాలం వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తీసుకున్నాను బుక్ చేస్తాను. ఇంపార్టెంట్ బుక్ చేసి అనుకుంటాడు అంటే అనేది అసలు టాప్ క్లూస్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది. సార్ ఇప్పుడే వచ్చారు పోలీస్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి బైకర్ కంపల్సరీ యూజ్ చేయాలనేది ఒక మ్యాండేటరీ, కంపల్సరీ ఖచ్చితంగా యూజ్ చేయాలని అందరికి ఆకర్షణీయంగా అట్రాక్టివ్ ఉంది బైక్. తీసుకొని అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇద్దరు బాబాయ్ అధికారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దాని బ్యాచెస్ నార్మల్గా పీపుల్ కూడా రీచ్ అయ్యేటట్టు పెట్టారు. సో ఇక్కడ బ్యాచెస్లో ఇంకా మరెన్నో చేసుకుని అందరికీ అందుబాటులో థ్యాంక్ యూ. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో 5 తలసేమియా బాధిత పిల్లలకు ఉచిత రక్త మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కె గంగారావు, ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కె శ్రీనివాసరావు, డిఎన్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు పి అమూల్యరావు, ఎస్ అనిల్ దేవ్,
కె సోమయ్య, సిఎస్ఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బొమ్మదేవర ప్రభాకర్ రావు, అధ్యాపకులు జి రత్నాకర్లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. తలసేమియా వ్యాధి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ విద్యా సంస్థల తరపున కృషి చేస్తామని పేర్కొన్నారు. తలసేమియా బాధిత పిల్లలకు రక్తదానం చేయడానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. తలసేమియా కేర్ సెంటర్ నిర్వాహకులు ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా బ్లడ్ ఎక్కించారని, దాతలు కూడా ముందుకు వస్తున్నారని తెలియజేశారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దీనికి పరిష్కారమని, అయితే ఒక్కొక్కరికి సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, ఇటువంటి పిల్లలను ప్రభుత్వాలతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ జి రామకృష్ణరాజు, డాక్టర్ రాణి చంద్ర, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ సేవా పథకం తరపున మరి విద్యార్థుల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో సేవాభావాన్ని కలిగించడానికి ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా కృషి చేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, జాతీయ సేవాభావం వచ్చి చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే శ్రమదాన యాక్టివిటీస్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఆర్ఆర్డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డిఎన్ఆర్ లా కళాశాల, డిఎన్ఆర్ డిగ్రీ కళాశాల, వివిధ కళాశాలలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి విద్యార్థుల్లో మరి తలసేమియా వ్యాధి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి తరచుగా వచ్చేటువంటి ఆ వ్యాధి గురించి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తామని, మరి ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య స్లోగన్ నాట్ మీ బట్ యూ, నేను నా కోసం కాదు మేము మీకోసం పనిచేస్తామని చెప్పి మరి కొత్తగా కళాశాలల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా జాతీయ సేవా పథకంలో మెంబర్షిప్ తీసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా గుండె వైద్య నిపుణులతోటి, కార్డియాలజిస్టు వీళ్ళందరం కూడా పిలిపించి గ్రామాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఇప్పిస్తాం. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, మరి ఈరోజు సిఎస్ఎన్ విద్యా సంస్థల నుంచి, అలాగే డిఎన్ఆర్ కళాశాల విద్యా సంస్థ నుంచి, ఆర్ఆర్డిఎస్, అలాగే బివి రాజు కళాశాల నుంచి మా ఎన్ఎస్ఎస్ మిత్రులు, సోదరులు ఈరోజు ఇక్కడికి నా రాజుగారి యొక్క ఆహ్వానం మీద రావడం జరిగింది. మరి గత 30 ఏళ్ళ నుంచి కూడా ఏఎస్ఎన్ రాజు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్స్ కలెక్ట్ చేసి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే రాజుగారు ఇటీవలే ఈ తలసేమియా పేషెంట్ని గుర్తించి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ, ఎందుకంటే తలసేమియా పిల్లలకి బ్లడ్ అనేది బాగా అవసరం అవుతుంది, అది బోన్ బ్యారో ద్వారా వాళ్ళని సరిచేయాల్సి ఉంటుంది కాబట్టి అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ నిరుపేదలు ఎవరైతే ఉంటారో దాన్ని బేరు చేయలేని పరిస్థితి ఉంది. దాన్ని గుర్తించి ఈ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాల ఖర్చుల్ని, వసతుల్ని కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయటం, అలాగే మమ్మల్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఈ సభాముఖంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మా ఎన్ఎస్ఎస్ మిత్రులు, మా ఎన్ఎస్ఎస్ యూనిట్ల ద్వారా ఎప్పుడు ఏది అవసరమైనా సరే ఈ తలసేమియా సెంటర్కి మేము ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆర్ఆర్డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం తరపున ఏఎస్ఎన్ రాజు గారి చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే కళాశాల నుంచి విద్యార్థులు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తామని మా యూనిట్ తరపున తెలియజేస్తాం. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోందండి. సో ముఖ్యంగా మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, రక్తం అవసరమగునటువంటి పిల్లలకు రక్తాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రతి 3-4 వారాలకి ఒకసారి జరుగుతోంది. అదేవిధంగా వాళ్ళకి పిల్లల వైద్య నిపుణులు, ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ అండ్ అదర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వైద్య సేవల్ని పిల్లల కోసం ఉపయోగించడం జరుగుతోంది. ముఖ్యంగా మే 8 వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు కూడా వివిధ వైద్య సేవా కార్యక్రమాలని పిల్లల కోసం కేటాయించడం జరుగుతోంది. ముఖ్యంగా అందులో భాగంగా కార్డియాలజిస్ట్ తోటి గుండె పరీక్షలు ఏర్పాటు చేయడం, ఎండోక్రైనాలజిస్ట్ తోటి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించడం, లివర్ డిసీజెస్ సంబంధించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ తోటి వైద్య సేవలు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అలాగే హెమటాలజిస్ట్ డాక్టర్తో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడానికి కావలసినటువంటి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ పరీక్షల్ని నిర్వహించడం, ఈ
ఇది 1వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు కూడా మనం నిర్వహించడం జరుగుతోందండి. ముఖ్యంగా వివిధ కళాశాలల నుంచి ఇచ్చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క అండర్లో ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అనేది వీళ్ళు వాలంటీర్స్గా ఎంతోమంది వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు వాళ్ళ యొక్క విద్యా సంస్థల నుంచి ఎన్నో గ్రామాలని దత్తత తీసుకొని పలు కార్యక్రమాలను అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ సెక్టార్లో ముఖ్యంగా ఈ థాలసీమియా అనేది రూరల్ ఏరియాస్ నుంచి ఒక ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రత్యేకంగా పెట్టుకున్నామండి. సో దాన్ని మీ యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా గ్రామాల్లో చేసేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటట్టుగా చేయడం వల్ల ఈ థాలసీమియా వ్యాధిని నిర్మూలించడానికి కొంత అవకాశం ఉంటుందండి. సో దాన్ని మీ ద్వారా మీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్టూడెంట్స్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా మనము ముందుకి తీసుకెళ్దామండి. ఈ కార్యక్రమాన్ని నిర్మూలన దిశగా జరిగేటటువంటి కార్యక్రమంలో మీ యొక్క స్టూడెంట్స్ని పాలు పంచుకునేటట్టుగా మీరు చక్కటి వాళ్ళకి ఒక అవగాహన కలిగేటట్టుగా మనం చేయడం వల్ల ఉపయోగం జరుగుతుందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.